ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. ఫర్ ఇట్స్ లీవ్స్ రిమైన్ గ్రీన్ and is not anxious in the year of drought, for it does not cease to bear fruit. జెర్మయా చాప్టర్ 17 వర్స్ 8. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన ఆగస్టు నెలంతా మనల్ని కాపాడి ఈ సెప్టెంబర్ నెలలోనికి మనల్ని సజీవముగా ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి మనము ఏమిచ్చి రుణం తీర్చగలం చెప్పండి? ఆయన కృప లేకపోతే ఈ లోకములో జీవించడం అసాధ్యము కావచ్చు. మన దగ్గర బలముండొచ్చు, ధనముండొచ్చు, సకల సమృద్ధి ఉండొచ్చు, అయినా శరీరములో జీవం లేకపోతే అన్నీ వ్యర్థమే కదండి. ఈ భూమి మీద జీవిస్తున్న అందరూ కూడా సంతోషంగా జీవించాలి, బాధలు లేకుండా బ్రతకాలి అని ఆశపడతారు. ఈ క్రమంలో ఎంతో ప్రయాసపడతారు. తమ బిడ్డలను కాపాడుకోవాలని, వారిని పోషించాలని, వారికి మంచి లైఫ్ ఇవ్వాలని, తమ కుటుంబానికి భరోసా ఇవ్వాలని, ఇలా చాలా విషయాల్లో ఒక సాధారణ మానవుడు నిరంతరము శ్రమిస్తూనే ఉంటాడు. అన్నిటికీ కూడా డబ్బు ఉంటే చాలు అని అనుకునే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. సంపాదించొద్దు, కుటుంబాన్ని పోషించుకోవద్దు, మంచి స్థితిలో ఉండొద్దు అని బైబిల్ చెప్పలేదు. కానీ కేవలం డబ్బుంటేనే ఆనందంగా ఉంటామని, సంతోషంగా ఉంటామని, అన్నీ కూడా సక్రమంగా అనుకున్నట్లు జరుగుతాయని మాత్రం అనుకోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు లేఖన భాగం చూస్తే కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని ఆకు పచ్చగా ఉంటుందని, వర్షం లేని సమయంలో బాధపడదు, చింత నొందదు అని. అంత మాత్రమే కాదు గాని కాపు కూడా మానదు అని. దేని గురించి అండి మాట్లాడేదంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టును గురించి మనము ఈ రోజున ధ్యానిస్తున్నాం. ఒక చెట్టు జలముల యొద్ద నాటబడి ఉంది అంటే దానికి వర్షం వచ్చిందా రాలేదా అనే సమస్య ఉండదు. నాకు నీరు ఎలా అనే బాధ కానీ చింత కానీ ఉండదు. ఈ సంవత్సరం కాపు కాస్తానా లేదా అనే దిగులు దానిలో ఉండదు. ఎందుకంటే అది నీరున్న ప్రాంతములోనే ఉంది కాబట్టి. ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్న అనేక మంది ఎన్నో సమస్యలను బట్టి చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. రేపటి గూర్చి ఏమవుతుందో అని దిగులు చెందుతున్నారు. మాకు మంచి జాబ్ దొరికింది, ఇక ఏ బాధ ఉండదులే అనుకునేసరికి ఆ జాబ్ ఉంటుందో పోతుందో అనే టెన్షన్ ఒక ప్రక్క వారికి మొదలవుతుంది. ఈ మధ్య అమెరికాలో ఎంతో మందిని జాబ్స్ నుండి తొలగిస్తున్నారు. దానికి కారణం ఏమైనా కావచ్చు. వారు దేని మీదైతే డిపెండ్ అయి జీవిస్తున్నారో ఆ జాబు పోతే వారి పరిస్థితి ఏంటి? ఎంతో ధనము ఖర్చు చేసి ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళి చదువుకొని జాబు సంపాదించుకుంటే వారు మాత్రం చాలా సింపుల్గా జాబు లేదు అని అంటున్నారు. ఇలా ఆలోచన చేస్తే కేవలం జాబ్ మాత్రమే కాదు, ప్రతి విషయంలో మనిషి భయంతోనే బ్రతుకుతుంటారు. ఏంటండి మనిషిలో భయానికి కారణం అంటే, లేఖనము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును అని. అనగా దేవుణ్ణి వదిలేసి మనుషులను ఆశ్రయంగా చేసుకుంటే మనం భయంతోనే బ్రతకాలి, బలహీనతతోనే జీవించాలి. ఏమవుతుందో ఎలా ఉంటుందో అనే ఆలోచనతోనే మనము జీవించాలి. జాబుని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి టెన్షన్తోనే జీవించాలి. అయితే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని వాక్యం సెలవిస్తుంది. అనగా ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని యేసయ్యపై ఆధారపడి జీవిస్తారో వారు జలముల ప్రక్కన నాటబడిన చెట్టు వంటి వారు. వారిలో ఏ భయం ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఎటువంటి కలవరములు ఉండవు. అన్ని విషయాల్లో వారు దేవునిపైన ఆధారపడతారు. కరువే రానివ్వండి, ప్రళయాలే రానివ్వండి, ఏది వచ్చినా వారు నిబ్బరంగా ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు. దానికి కారణం యేసయ్యతో పాటు వారున్నారు, వాక్యములో నాటబడ్డారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు బహుశా నీలో కలవరము, ఆందోళన, భయము, రేపటి గుర్చిన చింత ఉన్నదేమో, అనారోగ్యాన్ని గూర్చి దిగులు చెందుతున్నావేమో. అయితే నీవు ఇన్ని రోజులు మనుష్యులపై ఆధారపడ్డావు, లేదా సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మలేదేమో. ఇప్పటికైనా సంపూర్ణముగా దేవునిపైన ఆధారపడు, వాక్యములో నాటబడు. నీకు ఏ భయం ఉండదు. నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి, నీ ఉద్యోగం గురించి, నీ అనారోగ్యం గురించి, నీ అప్పులను గురించి ఏ కలవరము నీకుండదు. అన్నిటిలో ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఆయనే నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడమైన దేవ, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ఆగస్టు నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి క్షేమంగా సురక్షితముగా ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు ప్రభువ. అయా, వాక్యమై ఉన్న దేవుడు ప్రభ, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువ. అవునయ్యా, మిమ్మల్ని ఆశ్రయించి అయా మీ యొక్క తండ్రి ఆశీర్వాదాలు పొందుకునే వారముగా మేము ఉండాలని అయా మాకున్నటువంటి అయా మరి ఆలోచనలు ప్రక్కన పెట్టి తండ్రి, మాకున్న జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి మీరిచ్చిన వాటి యందు మేము నమ్మిక ఉంచి మీపైన ఆధారపడి మీపైన ఆనుకొని జీవించాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువ. అవునయ్యా, మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడంటున్నావు తండ్రి. అవునయ్యా, మాకున్న బలహీనతల నుండి, మాకున్న భయాందోళన నుంచి, మాకున్న ప్రతి ఒక్క అయా ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుంచి తండ్రి మీరు మమ్మల్ని విడిపిస్తారని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాట్లాడారు ప్రభా. మమ్మల్ని ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి మీ యందు నమ్మిక ఉంచి అయా మీకు మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. అయా జాబు సమస్యను కొట్టివేయండి నా ప్రభా. అయా బిడ్డలు మరి ఎంతగానో ప్రయాసపడుతుండగా తండ్రి మీ యొక్క కరుణ, మీ యొక్క కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచండి ప్రభా. వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలం చేసి ప్రభా మంచి జాబును బిడ్డలకు మీరు దయచేయండి నా తండ్రి. అదేవిధంగా అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో వారికి కలిగినటువంటి అయా రోగముతో, బాధతో బిడ్డలు ఉంటుండగా నా తండ్రి వారిని మీరు స్వస్థపరచండి నా తండ్రి. ఐసీలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. విష జ్వరాలతో తండ్రి మూలుగుతున్న ప్రతి బిడ్డకు యేసు నామముల స్వస్థతను దయచేయండి నా తండ్రి. అయా మీ యొక్క చేతిని వారిపైన ఉంచండి నా ప్రభా. అద్భుతంగా వారిని తండ్రి ఆ యొక్క అనారోగ్య సమస్య నుంచి విడిపించండి నా తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. వారికి ఉన్న తండ్రి అప్పుల భారాలను బట్టి తండ్రి కృంగిపోకుండా ప్రభా ధైర్యము తెచ్చుకొని అప్పు తీర్చుకునే సామర్థ్యమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎన్నో సంవత్సరాలుగా ప్రభా మరి తండ్రి బిడ్డలకు న్యాయము జరగక ప్రభా మీ సన్నిధిలో కనిపెడుతున్న ప్రతి బిడ్డకు మీరు న్యాయమును జరిగించండి. అదేవిధంగా చేతి పని చేసుకునే వారిని దీవించండి అయ్యా. బిజినెస్ చేసుకునే వారిని దీవించండి ప్రభా. ఆశీర్వదించండి అయ్యా. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా తండ్రి మీరే సహాయము దయచేయండి నా ప్రభా. బిడ్డల వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి. మీ చిత్తానుసారంగా వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున అయా మరి యవ్వనులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే భాగ్యం దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగే జీవితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అవును ప్రభా, రక్షణ లేక, మారు మనసు లేక అయా వ్యభిచారాలతో మరి తండ్రి చెడు వ్యసనాలతో బిడ్డలు ఉంటుండగా నా ప్రభా వారి హృదయాన్ని తండ్రి మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాన్ని మీరే ఆదరించండి, పోషించండి, బలపరచండి నా తండ్రి. అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా దీవించండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా. అధికారులకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి దైవజనులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని మీరు బలపరచండి అయ్యా. అయ్యా మరి తండ్రి ఆర్థికంగాను
తండ్రి ఆత్మీయంగాను వారిని మీరు ఇంకా బలపరచండి, వృద్ధిపరచండి నా తండ్రి. సంఘాలను విస్తరింప చేయండి ప్రభా. అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించే వారిగా వారిని నిలవబెట్టండి నా ప్రభా. మిషనరీస్ని కూడా దీవించండి అయ్యా. అనేక దేశాలలో వారు తండ్రి మీ పరిచర్య చేస్తుండగా తండ్రి అయా కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.